This program is sponsored by Thrill City, Hyderabad. Namaste, welcome to Four Sides TV Upfront News. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నేడే తెలంగాణ డిఎస్సి ఫలితాలు సచివాలయంలో విడుదల చేయనున్న సీఎం. కల్తీ నెయ్యిపై సిట్ దర్యాప్తు ముమ్మరం. టీంలు విడిపోయి విచారిస్తున్న బృందం. నూట 16.2 కిలోమీటర్లలో మెట్రో రెండో దశ. కొత్త ఫ్యూచర్ సిటీకి ఏర్పాటు. విశాఖలో గంజాయి చాక్లెట్ల కలకలం. 660 గ్రాములను స్వాధీనం చేసుకున్న పోలీసులు. తెలంగాణ డిఎస్సి 2024 ఫలితాలు మరి కాసేపట్లో వెలువడనున్నాయి. ఉదయం 11 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో ఫలితాలను విడుదల చేయనున్నారు. డిఎస్సి మార్కులతో పాటు టెట్ మార్కులను కూడా ఈ ర్యాంక్ జాబితాలో చేర్చారు. ఆ తర్వాత జిల్లాల వారీగా సాధారణ ర్యాంకు జాబితాను విడుదల చేస్తారు. సాధారణ ర్యాంకింగ్ జాబితా ఆధారంగా రిజర్వేషన్ ప్రకారం 1:3 నిష్పత్తిలో జిల్లాల వారీగా అభ్యర్థుల మెరిట్ జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. ఆ తర్వాత డిఈఓల ఆధ్వర్యంలో ర్యాంకులు సాధించిన అభ్యర్థుల సర్టిఫికేట్లను పరిశీలిస్తారు. సర్టిఫికేట్ల వెరిఫికేషన్ తర్వాత నియామక పత్రాలు జారీ చేస్తారు. విశాఖ నగరంలో గంజాయి చాక్లెట్లు కలకలం రేపాయి. గంజాయి గ్యాంగ్ చాక్లెట్ల రూపంలో గంజాయిని విక్రయిస్తున్నారు. గతంలో హవాలా బ్యాచ్ ఒక వర్గం లక్ష్యంగా ఉండేది. కానీ ఇప్పుడు స్కూల్, కాలేజీ విద్యార్థులే టార్గెట్గా చేసుకుని విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. చాక్లెట్లు ఇచ్చి వ్యసనంగా మార్చి గంజాయి ముఠా సొమ్ము చేసుకుంటున్నారు. పోలీసులు ఎన్ని తనిఖీలు చేస్తున్నా గంజాయి ముఠా అస్సలు పట్టుబడటం లేదు. విశాఖ 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో టాస్క్ ఫోర్స్ పోలీసులకు గంజాయి చాక్లెట్లు పట్టుబడ్డాయి. క్రాంతి థియేటర్ ఎదురుగా ఉన్న పాన్ షాప్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో 660 గ్రాముల 133 గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న మనోజ్ కుమార్ చౌదరిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసి విశాఖ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్లోని అన్ని ప్రాంతాలకు మెట్రో సౌకర్యం కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం రెండో దశలో కొత్త కారిడార్లను చేపడుతోంది.
ప్రధానంగా నగర శివారు ప్రాంతాల ప్రజలు నగరానికి సులభంగా రాకపోకలు సాగించేందుకు వీలుగా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. దీంతో మొత్తం 116.2 కిలోమీటర్ల పొడవున 2 దశల్లో మెట్రోను నిర్మించనున్నారు. 32,237 కోట్ల అంచనా వ్యయంతో రెండో దశ మెట్రో రైలు పనులు చేపట్టనున్నారు. రెండవ దశలో కొత్త ఫ్యూచర్ సిటీ కోసం మెట్రో ఏర్పాటు చేస్తున్నారు. విమానాశ్రయం నుంచి స్కిల్ యూనివర్సిటీకి 40 కిలోమీటర్ల మేర మెట్రో లైన్ నిర్మిస్తారు. మెట్రో రైల్ రెండో దశ డిపిఆర్లను ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. విమానాశ్రయం మెట్రో అలైన్మెంట్ మార్చారు. ఆరంగార్ బెంగళూరు హైవేపై కొత్త హైకోర్టు మీదుగా విమానాశ్రయానికి మెట్రోను ఖరారు చేశారు. నాగోల్ టు శంషాబాద్ విమానాశ్రయానికి 36.6 కిలోమీటర్ల మార్గాన్ని ఆయన ఆమోదించారు. విమానాశ్రయ కారిడార్లో 1.6 కిలోమీటర్ల మేర మెట్రో భూగర్భంలోకి వెళ్లనుంది. 8,000 కోట్ల అంచనా వ్యయంతో 4వ నగరానికి మెట్రో ఏర్పాటు కానుంది. మెట్రో రెండో దశ డిపిఆర్లను కేంద్ర ప్రభుత్వ అనుమతుల కోసం త్వరలో పంపనున్నారు. మొదటి దశలో 3 కారిడార్లలో 69 కిలోమీటర్ల మేర మెట్రో నడుస్తుంది. రెండో దశలో మరో 6 కారిడార్లలో 116.2 కిలోమీటర్ల మేర మెట్రో ప్రయాణం చేస్తుంది. రెండో దశ పూర్తయితే 9 కారిడార్లలో మొత్తం 185 కిలోమీటర్లు మెట్రో పరుగులు పెడుతోంది. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. కల్తీ నెయ్యిపై వ్యవహారంపై దర్యాప్తులో వేగం పెంచింది సిట్. ఏఆర్ డైరీకి సహా గత బోర్డులో కొందరు బాధ్యులకు నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. నేడు బృందాలుగా ఏర్పడి కల్తీ నెయ్యి వ్యవహారంపై విచారణ చేపట్టనుంది. నిన్న టీటీడీ ప్రొక్యూర్మెంట్ జీఎం మురళీకృష్ణను పోలీస్ గెస్ట్ హౌస్ పిలిపించి విచారించింది సిట్ బృందం. ఏఆర్ డైరీకి కాంట్రాక్ట్ కట్టబెట్టడం వెనుక ఎవరికి ప్రయోజనం ఉందనే దానిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
మార్కెట్ విలువ కంటే ధరను కోడ్ చేసినప్పటికీ ఈ టెండర్ను ఎందుకు టీటీడీ బోర్డు ఆమోదించిందో తెలపాలంటూ అప్పటి అధికారులు బోర్డుకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. కల్తీ నెయ్యి వ్యవహారంపై ఏఆర్ డైరీకి కూడా నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది సిట్. నేడు ఏఆర్ డైరీ ప్లాంట్ సామర్థ్యం, నెయ్యి తయారీ విధానాలను పరిశీలించడానికి తమిళనాడులోని దుండిగల్ వెళ్లనుంది ఓ సిట్ అధికారుల బృందం. మరో బృందం తిరుమల వెళ్లి లడ్డూ పోటు, లడ్డూ విక్రయ కేంద్రాలు, లడ్డూ తయారీకి వినియోగించే ముడి సరుకులను పరిశీలించడంతో పాటు లడ్డూ తయారీలో పాల్గొంటున్న శ్రీ వైష్ణవులను సిట్ బృందం ప్రశ్నించనుంది. మరో బృందం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో నెయ్యి కొనుగోలు ఒప్పందాలు, నాణ్యమైన నెయ్యి సరఫరా కోసం టీటీడీ ఏఆర్ డైరీ మధ్య జరిగిన ఒప్పందాలను పరిశీలించనుంది. ఇలా మొత్తంగా లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన సిట్ బృందం వేగం పెంచింది. ఇజ్రాయిల్ వైమానిక దాడుల్లో మృతి చెందిన హెజ్బొల్లా అధినేత మౌలానా సయ్యద్ సహన్ నస్రల్లా మృతిని చింతిస్తూ మచిలీపట్నంలో ముస్లిం సోదరులు శాంతి ర్యాలీ నిర్వహించారు. ఇనుగుదూరుపేటలోని బార్ ఇమాం పంజా నుంచి కోనేర్ సెంటర్ వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఇజ్రాయిల్ దాడులను తీవ్రంగా ఖండించారు. ఇజ్రాయిల్, అమెరికా జాతీయ జెండాలను దగ్ధం చేసి తమ నిరసన తెలియజేశారు. స్వతంత్ర సమరయోధుడిని ఉగ్రవాదిగా చిత్రీకరించడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. పాలస్తీనా చేస్తున్న స్వాతంత్ర్య పోరాటానికి మద్దతుగా నిలిచిన సహన్ నస్రల్లాను అమెరికా సహకారంతో ఇజ్రాయెల్ మట్టుపెట్టడాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందని ముస్లిం పెద్దలు పేర్కొన్నారు. और अपनी जानों को कुर्बान करने के लिए మచిలీపట్నం షియా ముస్లిం సోదరులు మరియు సున్నీ ముస్లిం సోదరుల ఆధ్వర్యంలో ఒక శాంతి ర్యాలీ, క్యాండిల్ ర్యాలీ బారిమాం ఆస్థానం నుండి ఇనుగుదూరుపేటలో ఉన్నటువంటి చారిత్రక బారిమాం ఆస్థానం నుండి కోనేర్ సెంటర్ వరకు ఈ క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, నిన్న మరి ఇజ్రాయిల్ వైమానిక దాడుల్లో మరి మరణించినటువంటి ముస్లిం మత పెద్ద మౌలానా సయ్యద్ హసన్ నసరుల్లా గారి యొక్క మరణానికి వ్యతిరేకంగా, దానికి సంఘీభావంగా, మౌలానాకి మద్దతుగా, ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా, అమెరికాకి వ్యతిరేకంగా ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అమెరికా చేస్తున్నటువంటి అఘాయిత్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. కానీ వారికి 75 కిలోల మౌలానా హసన్ నసరుల్లా గారిని దెబ్బతీయడానికి దొంగ దెబ్బ వేసి 3500 కిలోల గ్రెనేడ్ ని ఉపయోగించి వారిని మెట్టుబెట్టడం జరిగింది. దొంగ దెబ్బ కొట్టింది అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ. దానికి వ్యతిరేకంగా మౌలానా సయ్యద్ హసన్ నసరుల్లా గారికి మద్దతుగా మన మచిలీపట్నం ముస్లిం సోదరులందరూ నిలబడ్డాం. మౌలానా హసన్ నసరుల్లా గారి యొక్క త్యాగం వృధా పోదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 200 కోట్ల మంది ముస్లిం సమాజం కూడా వారికి నిలబడి ఉంది. దయచేసి సోదరులందరూ కూడా అర్థం చేసుకోవాలి. औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम व बिही नस्तईन अम्मा बाद। हज़रात, आज ये जुलूस
हम 12 इमाम के आस्थाने से कॉर्नर सेंटर जो निकाला गया है उसका मकसद ये है कि लबनान के सबसे बड़े मुजाहिद सैयद हसन नसरुल्लाह को इजराइल और अमेरिका ने मिलकर शहीद कर दिया। और ये जंग हक व बातिल की जंग है, ये हक इस्लाम और गैर इस्लाम की जंग है, ये जंग इंसानियत की जंग है, ये जंग आलम इस्लाम की जंग है। सैयद हसन नसरुल्लाह को मीडिया वाले, बाज़ मीडिया वाले टेररिस्ट कहते हैं, लेकिन ज़रा सोचना चाहिए जो मजलूमों का मददगार हो वह कैसे टेररिस्ट हो सकता है, जो बच्चों का मददगार हो वह कैसे टेररिस्ट हो सकता है। बच्चों का मददगार, मजलूमों का मददगार टेररिस्ट नहीं होता, वो अजीम मर्द मुजाहिद होता है। ధర్మం కోసం, న్యాయం కోసం పోరాడేవాళ్ళం. ఈరోజు మీరు గమనిస్తే పాలస్తీనాలో ఇప్పటి వరకు ఇజ్రాయెల్ ద్వారా 50,000 మంది, ఆ 50,000 మందిలో చిన్న చిన్న పసికందులు, ఆడపడుచులు, పెద్ద పెద్ద మనుషులు, ఇల్లులు అన్నీ ధ్వంసం చేసి ఇజ్రాయిల్ ఇప్పటికీ కూడా దేశంలో తమ యొక్క శక్తిని నిరూపించుకోవాలని ప్రయత్నం చేస్తుంది. కానీ మనుషులు చంపి ఎవరు శక్తివంతులు కాలేరు. మచిలీపట్నం షియా ముస్లిం సోదరులు మరియు సున్నీ ముస్లిం సోదరుల ఆధ్వర్యంలో ఒక శాంతి ర్యాలీ, క్యాండిల్ ర్యాలీ करने के लिए लबनान पहुंच जाएं। ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లో ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV. This program is sponsored by Thrill City, Hyderabad.